హలో గాయ్స్, వెల్కమ్ టు ద వీడియో ఆఫ్టర్ లాంగ్ టైం. మళ్ళీ వ్లాగ్ తీస్తున్నా. ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే ఇంత గ్యాప్ వచ్చింది. ఒక మంచి కంటెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేద్దాం మళ్ళీ వ్లాగ్ అనుకున్నా. సో మంచి టైం వచ్చింది, మంచి కంటెంట్ కూడా. సో అదేందో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. దాని గురించి నేను కొంచెం షాపింగ్ చేసేసిన యూనిక్ లో. కొంచెం షూ ఇప్పుడు ఎటన్నా వెళ్ళి కొంచెం డ్రెస్ బట్టలు కూడా జర షాపింగ్ చేసేసుకుందాం. సో గైస్, ఇప్పుడే లేచిన అనమాట. నిన్న కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేసిన, షాపింగ్ చేసుకున్నా, ప్యాకింగ్ చేసుకున్నా, ఇంకొంచెం ఆన్లైన్ కొంచెం వర్క్ ఉంటే చేసుకున్నా. అది ఎందుకో మీకు చెప్తాను. ఇంకా బియర్డ్ కూడా కొంచెం ఎక్కువైంది, కొంచెం అది కూడా జర ట్రిమ్ చేసుకొని బియర్డ్ మస్టాష్. ఐ విల్ షో యూ వాట్ ఈజ్ గోనా బి ఇన్ దిస్ వీడియో. సో గైస్, నేనైతే స్టార్ట్ అయిపోయినా. రీచ్ కాగానే చూపిస్తా ఏడికి వెళ్తున్నాను. సో గైస్, వీడియో స్టార్టింగ్ నుంచి మీకు సర్ప్రైజ్ అన్నట్టు చెప్తున్నానా. ఇప్పుడు చూడండి. ఎస్, ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ బట్ నాట్ ఇండియా. ఇండియా అనుకోకండి, ఇండియాకి వస్తలే. ఈ బ్లాగ్ ఏంటంటే జర ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సర్బియాకి వెళ్తున్నా ఫర్ ట్రిప్, ఫర్ హాలిడేస్ 5 days. సో చూద్దాం. ఇప్పుడు నేను లండన్ లో లూటన్ ఎయిర్పోర్ట్కి వచ్చిన, నేను విత్ మై 2 friends. లూటన్ నుంచి ఇప్పుడు సర్బియాలో మెయిన్ సిటీ బెల్గ్రేడ్ లో ల్యాండ్ అవుతాం. సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. సో కమ్ ఆన్, ఫాలో ద వ్లాగ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇది మన డ్యూటీ ఫ్రీ. ఇంకా యూకేలో లూటన్ ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ. పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్, ఫ్రీ వాటర్ విత్ పర్చేస్. ఏదైనా పర్చేస్ చేయండి, ఫ్రీ వాటర్ బాటిల్ పట్టుకోపోయింది. సో ఇప్పుడు మనం గేట్ కాడికి వెళ్ళిపోతున్నాం. చలో గేట్ కాడికి వెళ్ళిపోయి ఫ్లైట్ లో మంచిగా నిద్ర లేకుండా, నాకు ఒక 1 week నుంచి జర బిజీ ఉండి మంచిగా పోయి పండుకొని ఒక 3 గంటలు దిగంగానే బెల్గ్రేడ్ లో చూపిస్తా బెల్గ్రేడ్ ఎట్లుంటుందో. ఫ్లైట్ కూడా ఎక్కేస్తున్నాం మనం. ఇదే మన ఎయిర్లైన్స్ విజ్. సో గాయ్స్, ఫైనల్లీ 3 గంటల జర్నీ తర్వాత బెల్గ్రేడ్ లో కాలు పెట్టేసిన. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. నేనైతే బయటకు వచ్చేసిన, మా వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు రాగానే ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని బయట ఏమైనా తినేసి సిటీ సెంటర్కి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్ చూసుకోగాయస్, ఇప్పుడే బస్ ఎక్కేసినాం. సర్బియాలో ఫ్రీ బస్సెస్ అనమాట. సో ఇమిగ్రేషన్ జర పంచాయతీ అయింది, కానీ వచ్చింది వీసా, స్టాంప్ కొట్టేసారు. బయటకు వచ్చినాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర సిమ్ కార్డ్ లేదు. ఆడ తీసుకుందామంటే యాక్చువల్ టైం నైట్ అయిపోయింది, 10:30 అవుతుంది. సో సిమ్ కార్డ్ తీసుకోలేకపోయినాం. ఇప్పుడు మా దగ్గర నెట్వర్క్ లేదు. జస్ట్ అక్కడనే ఎయిర్పోర్ట్ లోనే మ్యాప్ అంతా డౌన్లోడ్ చేసుకొని చూసి ఇక్కడ బస్ ఎక్కేసిన. ఇంకా 72 నంబర్ బస్ ఎక్కిన ఎయిర్పోర్ట్ నుంచి. డైరెక్ట్ సిటీ సెంటర్కి వెళ్తుంది. సో సిటీ సెంటర్ లో ఉన్నాను, అడిగి పోదాం. ఈ బస్సెస్ ఫ్రీ, అందరు వచ్చి డైరెక్ట్ కూర్చున్నారు. ఒక్కరు పైసలు కట్టలే. ఇంకా మేము కూడా అట్లానే కూర్చున్నాం, ఎవరు బ్యాగ్లలో వేసుకొని. క్రేజీ ఉంది అసలు. నో ఎక్స్పీరియన్స్ తోటి వచ్చినాం. ఇప్పుడు చూద్దాం. ఇమిగ్రేషన్ కార్డ్ అయితే ఫుల్ నెత్తినొప్పి అయింది. అదేందో రేపు లేచినాక చెప్తా. ఇప్పుడు పోయి ఏమన్నా తినేసి రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి పండుకుందాం. అన్ని షాపులు బంద్ చేసి ఉన్నాయి తినడానికి. కొంచెం ముందు ఎత్తుకుతే మెగ్డీకి అయితే వచ్చినాం.
మెగ్డీలా మీల్ సైడ్ ఆర్డర్ ఇచ్చినాం. 3 బర్గర్లు, 2 ఫ్రైస్, 2 డ్రింక్స్ కలిపి మనకి 2,500 అవుతుంది. ఆ 2,500 400 ట్యాక్సే. ఇక్కడ కరెన్సీ వాల్యూ వచ్చేసి మన ఇండియా అన్నట్టే, ఇండియాకి 1 రూపీ ఎట్లనో ఇక్కడ వీళ్ళకి మనకంటే వాల్యూ తక్కువ, వీళ్ళ కరెన్సీ వాల్యూ. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, ఫుడ్ చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఇంత గెస్ చేయలేను కానీ. సో అట్లా ఇప్పుడు తినేద్దాం. ఆర్డర్ ఇచ్చాం, అది రాగానే తినేద్దాం. వెల్కమ్ టు సర్వీస్. మనకు వచ్చిన బర్గర్ గింతుంది, నా చెయ్యి గింతుంది, నా చెయ్యిలో గింతుంది. ఇది రైస్, డ్రింక్స్. చెప్పు బ్రో, నీకు ఎట్లా అనిపిస్తుంది రాగానే, ఇడికి రాగానే? బాగుంది, బట్ కాకపోతే మన దగ్గర కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది జర బాగా. మన దగ్గర అంటే ఇండియానా యూకేనా? ఇండియా. ఇండియా కంటే ఎక్స్పెన్సివ్. ఇండియా కంటే యూకే తో పోలిస్తే ఎంత అనిపించింది? యూకే ఓకే, బట్ ఎందుకంటే వాడు కొంచెం సాస్లు కెచప్స్ అవన్నీ ఇస్తుంటాడు, వీడు అది కూడా లేదు. నువ్వు మెగ్డీ గురించి మాట్లాడుతున్నావు. ఓకే నైస్. కానీ ఇక్కడ ప్లేస్ రాగానే ఎట్లా అనిపించింది నీకు? బాగుంది, బట్ కొంచెం వాతావరణం ఎలా ఉందంటే మన హైదరాబాద్ లా ఉంది. మరి ప్లేస్ ఎట్లా అనిపిస్తుంది బయట? ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం మరి మన ఏమంటారు లింగంపల్లి అట్లా అనిపించింది. ఇడొచ్చరికి కొంచెం గచ్చిబౌలి అయిపోయింది, గచ్చిబౌలి నానక్రమ్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఓకే బాగుంది, సూపర్ బాగుంది, నైస్. ఇక్కడ ప్లేస్ చూస్తే మన హైదరాబాద్ లాగా ఉంది ఏరియా మొత్తం. అంటే బస్సులు గాని, మొత్తం రోడ్లు గాని, బిల్డింగ్లు గాని. కానీ జనాలు చూస్తే తెల్లోళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అట్లా గైస్, లెట్స్ సీ హౌ విల్ సర్వైవ్ 5 days. సో ఈ బ్లాగ్ కి ఇంతే. ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ డే 1, ఎందుకంటే నైట్ దిగినాం కాబట్టి. సో ఈ వీడియో వచ్చేస్తుంది. బట్ డే 1 బ్లాగ్ యాక్చువల్లీ ఇది కన్సిడర్ చేస్తానే. డే 1 అని రేపు ఇంకా రేపటి బ్లాగ్ వస్తుంది, చూస్తుండండి. మంచి టైం పాస్ అవుతుంది. బై బై, సీ యూ, గుడ్ నైట్.